అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వైసీపీ కీలక నేత మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు కోనసాని వినోద్ను గుడివాడ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా గుడివాడ పరిధిలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 50,000 నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక అరెస్ట్ అనంతరం నిందితుడు కోనసాని వినోద్ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అయితే తాజా ఘటన కొడాలి నానికి రాజకీయంగా మరో ఎదురు దెబ్బ అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. వైసీపీ నాయకుల వరుస అరెస్టుల నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొడాలి నాని పేరు చెప్తే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు కూడా ఆ కొడాలి నాని మాట్లాడిన మాటలు కానీ కొడాలి నాని చేసే ప్రతి ఒక్క పని కూడా రాష్ట్రం మొత్తం ఆశ్చర్యవంతు అవటంతో పాటు రాజకీయ నాయకులు ఇలా కూడా మాట్లాడతారా అనే అంశం. మొత్తానికి ఆ టీడీపీ నాయకులకి మింగుడు పడని అంశం వైసీపీ నాయకులకి కొడాలి నాని ఎప్పుడు ఏం మాట్లాడతారని ఆశగా ఎదురు చూస్తున్న తరుణం. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలలో ఒక ఫేమస్ ఫిగరు, అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కొడాలి నాని అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. హాట్ టాపిక్ గా మారింది. ఏదైతే మాజీ మంత్రి కొడాలి నానికి సంబంధించి మరొక బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు ఆయనకి. ముఖ్యంగా ఏదైతే కొడాలి నాని ప్రధాన అనుచరుడు, ఆయనకి రైట్ హ్యాండ్ అయినటువంటి కోనసాని వినోద్ ను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడంతో ఒకసారిగా అవాక్కైపోయిన పరిస్థితి ఉంది కొడాలి నాని. అయితే కొడాలి నాని కూడా త్వరలో అరెస్ట్ అవ్వబోతారా, ఆయన ఆరోగ్య రీత్యా కొంత మేరకు వదిలిపెడుతున్నారు అన్న వాదనలు వినపడుతున్న తరుణంలో వినోద్ ని అరెస్ట్ చేయడం వెనకాల ఏదో జరగబోతుందన్న కొంత మేరకు అందరూ గుసగుసలాడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొంతకాలంగా ఆ గుడివాడ పరిధిలోని ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై అయితే మొత్తానికి పోలీసులు కోనసాని వినోద్ ని అరెస్ట్ చేశారు. ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద నుంచి దాదాపుగా 50,000 రూపాయల నగదు, ఆ మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఆ అరెస్ట్ అనంతరం కూడా కోనసాని వినోద్ ను పోలీసులు ఆ కోర్టులో హాజరుపరిచిన అనంతరం కూడా ఇది ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెను సంచలనం అయింది. ఈ యొక్క తాజా ఘటనతో కొడాలి నానికి కొంతమేరకు ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. రాజకీయంగా కొంతమేరకు ఇబ్బంది. గత కొన్ని రోజులుగా కూడా ఆ కొడాలి నానికి సంబంధించిన అంశం ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా ఇబ్బంది లేకుండా వెళ్తున్న తరుణంలో ఏదైతే నాని ప్రధాన అనుచరుడైన కోనసాని వినోద్ అరెస్టు అంశం ఒకసారిగా కొంత మేరకు ఇబ్బంది కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు, అవాక్కైపోయే అంశం అని చెప్పుకోవచ్చు. కొంత మేరకు టెన్షన్ వాతావరణం మరలా తిరిగి మొదలైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి కొడాలి నానికైతే ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బ అనే రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున జోరుగా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల వరసు అరెస్టులు కి విరామం ఇవ్వకుండా క్రమం తప్పకుండా అయితే ఒక క్రమబద్ధీకరణ లెవెల్లో అరెస్టులు చేస్తారంటలో కూడా ఎటువంటి సందేహం లేదు. మరొకసారి వైఎస్ఆర్సీపీ ప్రధాన అనుచరుడు కోనసాని వినోద్ అరెస్ట్ అవడంతో మరలా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా కొంతమేరకు అలర్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. కొంతమేరకు టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. శివ, అయితే గత కొంతకాలంగా కూడా ఎందుకు కొడాలి నానిని అరెస్ట్ చేయట్లేదు అనేటటువంటి విమర్శ, ఒత్తిడి టీడీపీ కేడర్ నుంచి వస్తున్నట్టే కనిపిస్తుంది కదా. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఈ స్టెప్ బై స్టెప్ అరెస్టులు అనుకోవచ్చా? ఖచ్చితంగా శివ. ఎప్పుడైతే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారో, అరెస్ట్ కి ముందు కొడాలి నానిని అరెస్ట్ అవుతారని అనుకున్నారు. వల్లభనేని వంశీ అరెస్ట్ అనంతరం నెక్స్ట్ ఖచ్చితంగా కొడాలి నాని అరెస్ట్ అని అనుకున్నారు. మొత్తానికైతే వల్లభనేని వంశీ జైలుకి వెళ్ళిన పరిస్థితి ఉంది. 6 నెలలు జైల్లో ఉండి వచ్చిన పరిస్థితి ఉంది. ఆయన జైల్లో నుంచి బయటికి రావడంతో
అందరూ ఆయన్ని చూసి అవాక్కైపోయిన పరిస్థితి, అంతా ఆ డీలా పడిపోయి వలభై నుంచి జైలు నుంచి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఏదైతే టీడీపీ 2024 ఎన్నికల్లో పెద్ద ఎత్తున గెలిచి అధికారం చేపట్టగానే ఆ రెడ్ బుక్ లో ఉన్న మొదటి పేరు కొడాలి నాని కొడాలి నానికి సంబంధించిన అంశం ఏముంటది, ఆంధ్రప్రదేశ్ లో మొదటి అరెస్టు ఆ నానిదే ఉంటది అనుకున్న తరుణంలో ఆ కొడాలి నాని గుడివాడలో పెద్ద ఎత్తున క్యాష్ లో నడిపిన అంశం తెర మీదకి తీసుకొచ్చారు. టీడీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చెప్పి పెట్టారు. అలాగే ఆ కొడాలి నానికి సంబంధించి ఆ గుడివాడ నియోజకవర్గంలో కొంతమేరకు ఆ ప్రభుత్వ భూములకు సంబంధించి కానీ కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఇవి తెర మీదకు వస్తాయని టీడీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన అంశం. వెరసి ఇప్పటికి కూడా కొడాలి నాని అరెస్ట్ కాకపోవడం పట్ల మాత్రం ఆ టీడీపీకి సంబంధించిన ఐటీడీపీ సోషల్ మీడియాలో ఇప్పుడు కూడా కొడాలి నానిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, మన ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం అని అనుకుంటున్న తరుణంలో ఎందుకు నాని వెనక ఉంది ఎవరు, నానికి అండ ఎవరని ఐటీడీపీ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో ఆ కొడాలి నాని అరెస్ట్ కాకుండా సంవత్సరాలు గడిచిపోతున్న తరుణంలో టీడీపీలో ఒక అసంతృప్తి కానీ, టీడీపీ నాయకుల్లో ఒక ఆవేదన కానీ, ఆ టీడీపీ నాయకులకు సంబంధించి ఒక ఆక్రోశం కానీ టీడీపీ పార్టీ మీదకి రోజు రోజు పెరుగుతున్న తరుణంలో కొంతమేరకు కొడాలి నాని ప్రధాన అనుచరుడిని అరెస్ట్ చేయడం పట్ల మాత్రం కొంతమేరకు శాంతింపజేసిన అంతిమంగా టీడీపీ నాయకుల కన్నా టీడీపీ కార్యకర్తల్లో మాత్రం ఖచ్చితంగా కొడాలి నాని అరెస్ట్ ఎప్పుడని ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే 100% ఉందని చెప్పుకోవచ్చు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.